లాస్ట్ వీడియోలో చెప్పాను కదా మా ఊరు వెంకన్న తీర్థం అయితే స్టార్ట్ అయిపోయింది. 5 days జరుగుతుంది అనమాట. ఇది మా ఊరు అంటే మా చుట్టుపక్కల గ్రామాల్లో పోల్చుకుంటే ఈ తీర్థం అనేది చాలా గ్రాండ్ గా జరుగుద్ది. అలాగే ఇది 153వ కళ్యాణ మహోత్సవం అనమాట. యాక్చువల్లీ ఇది నిన్నటి వీడియో అనమాట, డే 1 వీడియో. ఈ రోజు అయితే పెడుతున్నాను. మా ఊరు వెంకన్న అయితే కొండ పైన ఉంటారు. కొండ కింద తొలిమెట్టుతో అయితే పూజలు అనేవి స్టార్ట్ అవుతాయి. ఇంకా భక్తులతో జనాలతో గుడి అయితే అస్సలు ఖాళీ ఉండదు. దుకాణాలు చూసారు కదా ఎన్ని వస్తాయో. ఎవ్రీ ఇయర్ ఇలాగే జరుగుద్ది. ఈ ఇయర్ అయితే కొంచెం తక్కువే అని చెప్పొచ్చు. ఎందుకంటే మా చుట్టుపక్కల ఊర్లలో చాలా టెంపుల్స్ అయితే కట్టారు. వాటి ఓపెనింగ్ వల్ల జనాలు కూడా కొంచెం రావడం తక్కువే. నేను ఎప్పుడూ చూడలేదు. ఫస్ట్ టైం ఏకాశి తొలి రోజు మాత్రం ఎంత ఖాళీగా ఉండడం టెంపుల్ అనేది నా జీవితంలోనే ఫస్ట్ టైం. ఎలాగైతేనే ఎర్లీగా వెళ్దాం అనుకున్నాము, కానీ లేట్ గానే వెళ్ళాము. అప్పటికి గుడి అయితే చాలా ఖాళీగా ఉంది. వెళ్ళంగానే వెంకన్న దర్శనం అయితే చేసేసుకున్నాను. మీకోసం కూడా వీడియో రూపంలో పెడుతున్నాను. మీరు కూడా వెంకన్న దర్శనం చేసుకోండి. ఈసారి అయితే వెంకన్న దర్శనం తప్ప ధ్వజస్తంభం దగ్గర దూపాలు వెలిగించనివ్వట్లేదు. ఇంతకు ముందు రోజుల్లో అయితే దీపాలతో కలకల్లాడిపోయేది. ఇంకా ఫైనల్ గా ప్రసాదం అయితే పొంగల్ పెట్టారు. తీసుకొని ఇంకా బయటకైతే వచ్చేసాము. ఇక్కడ శంకు చక్రాలు కనిపిస్తున్నాయి కదా, ఈ ఇయర్ కొత్తగా పెట్టారనమాట. ఈ శంకు చక్రాలు పెట్టడానికి 5 నుంచి 7 లక్షల ఖర్చు వరకు అయిందంట. ఈ మొత్తం ఖర్చు అంతా డొనేషన్ రూపంలోనే వచ్చింది. నైట్ ఏమో ఈ శంకు చక్రాలకి లైటింగ్ అనేది వస్తుంది. ఈ లైటింగ్ వల్ల చుట్టుపక్కల గ్రామాలకి ఇది పలానా ఊరు అనేది తెలుస్తుంది అనమాట. ఎనీవే మా దర్శనం అయితే అయిపోయింది. పిల్లలు తీసుకొని ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుస్తాను. ఛానల్ సబ్స్క్రైబ్ మర్చిపోవద్దు. బాయ్ బాయ్.